బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుండమ్మో అన్న ఎనుముల రేవంతు కాంగ్రెస్ జెండా ఎగిరేసిందంట ఎదురెవడే ఉన్నా ఎదురిస్తాడంట సుడిగుండాలకి ఎదురెల్లేటి గుండె తనదంట కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్న రేవంతు కథన రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు ఈ దోపిడి దొరపాలన పైన అన్న రేవంతు సింహంలా పంచా విసిరిండే నిప్పై నిలువెత్తు బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్న ఎనుముల రేవంతు ఎనుముల వంశంలో పుట్టినాడే పులిలా కొండారెడ్డి పల్లెలోన రామచంద్రమ్మ కన్నదంట వీరుడి నీలా పేద గుండెల్లోన దేవుడే మల్లా అమరుల త్యాగాన్ని చూసిన మన అమ్మ రాష్ట్రాన్ని ఇస్తే రా బంధుల పాలాయే ఈ రాకసి కొడుకులను తరమాలని తలిచిండు దొర బల్గాన్నే వేటాడిస్తున్నాడు ఆట ఏయ్ గుండాయిజము గుండెల్లో వణుకు పుట్టాలా నిరుపేదోల్లా బతుకుల్లో ధైర్యం నిండాలా అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి గదిలొస్తుండే గన్నా రేవంతు కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్న రేవంతు కథన రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు ఈ దోపిడి దొర పాలన పైన అన్న రేవంతు సింహం. నమస్కారం, నా పేరు లిక్కి సుజన. నేను 21వ వార్డు నుంచి కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాను. 21వ వార్డు అభ్యర్థులందరికీ, ఓటర్లందరికీ నమస్కారం. అమ్మ, నన్ను మా భారీ మెజారిటీతో గెలిపించగలరు. చేతి గుర్తుకే మన ఓటు. నేను గెలిచిన తర్వాత మీ పనులన్నీ చేస్తాను. 21వ వార్డు ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా నేను గతంలో కౌన్సిలర్గా ఉన్నాను. మరి ఇప్పుడు కూడా మళ్ళీ మాకు ఒక అవకాశం వచ్చింది. మరి ఈ అవకాశం రావడానికి కృషి చేసినటువంటి మా వినయ్ రెడ్డి అన్నగారికి, అదేవిధంగా చిన్న అన్నగారికి మరియు అధిష్టాన వర్గానికి, మరి దీనికోసం నా టికెట్ కోసం కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి 21వ వార్డులో గతంలో అభివృద్ధి జరగలేదనేది ఒక భావన అందరి లోపల ఉన్నది, మా 21 ప్రజల లోపల. అయితే దానికి కారణం ఏంటంటే అప్పుడున్న ప్రభుత్వము మనకు నిధులు ఇవ్వలేదు. దానివల్ల చాలా వార్డులల్లో అభివృద్ధి అనేది కుంటుపడిపోయింది. అదేవిధంగా పక్క వార్డులో బీజేపీ అభ్యర్థి ఉండడం వల్ల అక్కడ కూడా ఒక్క పైసా కూడా రాలేదు, అక్కడ కూడా కుంటుపడిపోయింది. మరి ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 200 యూనిట్ల కరెంటు, ఉచిత కరెంట్ ఇస్తుంది. అదేవిధంగా 500 రూపాయల సబ్సిడీతోని సిలిండర్ ఇస్తుంది. మరి సన్న బియ్యం ఇస్తుంది. గతంలో సన్న బియ్యం ఎవ్వరు ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈ సన్న బియ్యం అనేది ఇవ్వడం జరుగుతున్నది. మరి అదేవిధంగా ప్రతి ఇంటికి రేషన్ కార్డులు, 10 సంవత్సరాల నుంచి ఒక్క రేషన్ కార్డు లేకున్నా కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన వినయన్న కృషి వల్ల ప్రతి ఒక్క ఇంటికి రేషన్ కార్డులు అనేటివి వచ్చినాయి. మరి అదేవిధంగా ఇంకా ఏ పథకాలు ఉన్నా కూడా, మరి ఇప్పుడు ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షల రూపాయలు వస్తున్నాయి. మరి ఎవరికి ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ ఆ ఆరోగ్యశ్రీ పథకం వర్తించేటట్లుగా మేము కృషి చేస్తామని చెప్తున్నాం. మరి అదేవిధంగా ఇంకా డెవలప్మెంట్ పనులు కూడా ఇప్పుడు చాలా అవుతున్నాయి మనకు. ఇంకా ఎక్కడన్నా డెవలప్మెంట్స్ పనులు ఆగిపోయినాయి ఉంటే వాటిని కూడా చేపించడానికి మేము ముందుకు వస్తాం. మరి అదేవిధంగా మమ్మల్ని గెలిపించినట్లయితే మాకు ఈ అభివృద్ధి పనుల కోసం మన వినయన్న గారు చాలా కృషి చేసి చాలా కోట్ల రూపాయలు, 42,000 కోట్ల రూపాయలు తెచ్చి మన ఆర్మూర్ను సస్యశ్యామలంగా తీర్చిదిద్దుతున్నాడు. వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
మరి అదేవిధంగా ప్రతి ఒక్కరూ మాకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ చేతు గుర్తుకు ఓటేసి మమ్మల్ని గెలిపిస్తే ఇంకా అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై కాంగ్రెస్.